నమస్కారం. ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. విజయవాడ ఏసీబీ కోర్టుకు గోవిందప్ప బాలాజీ. మద్యం కుంభకోణం కేసులో అరెస్టు చేసిన సిట్. బుడమేరు గండ్లను కలుపుతూ రిటైనింగ్ వాల్ నిర్మాణం. సీజన్ ఆరంభంలోగా పనులు పూర్తి చేయాలని మంత్రి నిమ్మల ఆదేశం. వైసీపీ నుంచి బీజేపీలో చేరిన జకియా ఖానం. పార్టీలోకి ఆహ్వానించిన పురంధేశ్వరి. కాల్పుల విరమణ తర్వాత తొలిసారి కేంద్ర కేబినెట్ భేటీ. తాజా పరిస్థితులపై అమాత్యుల చర్చ. హమాస్ అగ్రనేత సోదరుడి కోసం నెతన్యాహు సేనల వేట. దక్షిణ గాజాలోని ఆసుపత్రిపై ఇజ్రాయిల్ వైమానిక దాడులు. మద్యం కుంభకోణం కేసులో బాలాజీ గోవిందప్పను విజయవాడ కోర్టులో హాజరుపరిచారు. మరింత సమాచారం మా ప్రతినిధి జయప్రకాష్ అడిగి తెలుసుకుందాం. జయప్రకాష్, గోవిందప్పను కోర్టులో ఎప్పుడు హాజరుపరిచారు, వివరాలేంటి? కొద్దిసేపటి కిందటే గోవిందప్పను కోర్టులో విజయవాడ ఏసీబీ కోర్టులో హాజరుపరిచారు. అయితే తన కుటుంబ సభ్యులతో మాట్లాడేందుకు అనుమతి కావాలని కోర్టుని కోరగా కొద్దిసేపు కుటుంబ సభ్యులతో మాట్లాడేందుకు అనుమతినిచ్చింది. ఆయన కుటుంబ సభ్యులతో మాట్లాడిన తర్వాత మరోసారి కోర్టులో హాజరుపరిచి ఆ తర్వాత విచారణ జరుగుతుంది. విచారణ జరిగిన తర్వాత రిమాండ్ విధించాలా లేదా అనే నిర్ణయాన్ని తీసుకుంటారు. అయితే ప్రస్తుతం ఈ రోజు ఉదయం నిన్న మైసూరులో అరెస్టు చేసిన గోవిందప్ప బాలాజీని ఈ రోజు ఉదయం విజయవాడకు తీసుకువచ్చారు. విజయవాడకు తీసుకొచ్చిన తర్వాత వెంటనే ఇక్కడ విజయవాడ జీజీహెచ్ లో వైద్య పరీక్షలు పూర్తి చేసి ఇక్కడ కోర్టుకి తీసుకువచ్చారు. ఈయన మద్యం కేసులో చాలా కీలకంగా వ్యవహరించారని సిట్ ప్రాథమికంగా నిర్ధారించింది. దానికి సంబంధించిన ఆధారాలు కూడా సేకరించింది. పలు రంగాల్లో పెట్టుబడులు, అదేవిధంగా పలు కంపెనీల్లో పెట్టుబడులు, కొన్ని కంపెనీలు కేవలం షెల్ కంపెనీలాగా పెట్టి కేవలం ఈ నగదు మళ్లించేందుకే ఏర్పాటు చేశారని సిట్ గుర్తించింది. సుమారు ఇప్పటి వరకు సిట్ అంచనా ప్రకారంగా 3,200 కోట్లు ఈ కమిషన్ల రూపంలో డిస్టిలరీలు, మద్యం కంపెనీల నుంచి తీసుకొని ఆ తర్వాత వివిధ రూపాల్లో ఈ నగదుని మళ్లించారని ప్రాథమికంగా గుర్తించింది. దీనికి సంబంధించి కొన్ని కంపెనీలని కూడా విచారణ చేశారు. ఇప్పటికే ఆ కంపెనీలలో తనిఖీలు చేసి కొన్ని కీలక డాక్యుమెంట్లు కూడా స్వాధీనం చేసుకున్న పరిస్థితి అయితే ఉంది. ఇటీవల చూసిన A1 గా ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి సంబంధించిన కొన్ని అటు ఒక హాస్పిటల్, మరొక 2 కంపెనీలు, బంధువుల ఇళ్లలో కూడా గతంలో తనిఖీలు చేసి రాజశేఖర రెడ్డికి సంబంధించి జరిగిన లావాదేవీలను కూడా గుర్తించారు సిఐడి సిట్ అధికారులు. అదే క్రమంలో ఇప్పుడు ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, మరొక వైపు గోవిందప్ప బాలాజీ వీళ్ళ ముగ్గురిని తాజాగా చేర్చిన నేపథ్యంలో వారి సంబంధించిన లావాదేవీల పైన నిఘా పెట్టడం, దీంతో పాటు వాళ్ళకు సంబంధించిన కంపెనీల్లో కూడా తనిఖీలు చేయటం జరుగుతుంది. గోవిందప్ప బాలాజీ చార్టెడ్ అకౌంటెంట్ కావటంతో ఈ నగదుని ఏ విధంగా మళ్లించాలి, ఏ విధంగా అధికారికంగా వాటిని లెక్కల్లో చూపించినప్పుడు అధికారికంగా వాటిని చూపించుకోవచ్చు, ఎవరికి అనుమానం రాకుండా ఏ విధంగా చేయవచ్చు అనే విషయాలపైన పూర్తి అవగాహన ఉంటుంది. ఈ క్రమంలోనే ఆయన్ని నగదు మళ్లించేందుకు ప్రముఖ పాత్ర పోషించినట్టు మనకి తెలుస్తోంది. మరికొద్ది సేపట్లో సిట్ అధికారులు విజయవాడ ఏసీబీ న్యాయమూర్తి ముందు హాజరుపరచనున్నారు. ప్రస్తుతం ఆయన కుటుంబ సభ్యులతోటి కోర్టు హాలు బయట కుటుంబ సభ్యులతోటి మాట్లాడుతూ ఉన్నారు. ధన్యవాదాలు జయప్రకాష్. విశాఖ, విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్టులకు రుణాలు ఇచ్చేందుకు విదేశీ బ్యాంకులు ముందుకొచ్చాయి. పలు విదేశీ బ్యాంకుల ప్రతినిధులతో ఏపీ మెట్రో రైల్ కార్పొరేషన్ ఎండీ రామకృష్ణారెడ్డి సమావేశమయ్యారు. కేఎఫ్డబ్ల్యూ, ఏఎఫ్డి, ఏడీబీ, ఎన్డీబీ, ఏఐబీ, జైకా, ప్రపంచ బ్యాంకు ప్రతినిధులు సమావేశానికి హాజరయ్యారు. విజయవాడలో ప్రతిపాదిత మెట్రో కారిడార్లను క్షేత్రస్థాయిలో ఆయా బ్యాంకుల ప్రతినిధులు పరిశీలించారు. 2 మెట్రో ప్రాజెక్టులకు అయ్యే వ్యయంలో
12,000 కోట్ల రుణం అవసరమవుతుందని అంచనా వేసినట్లు తెలుస్తోంది. విశాఖ మెట్రోకు 6,100 కోట్లు, విజయవాడ మెట్రోకు 5,900 కోట్లు రుణం సమీకరించాలని నిర్ణయించారు. తక్కువ వడ్డీకి రుణం ఇచ్చే బ్యాంకులతో మెట్రో కార్పొరేషన్ ఎండీ సంప్రదింపులు జరుపుతున్నారు. త్వరలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో విదేశీ బ్యాంకుల ప్రతినిధులు చర్చలు జరపనున్నట్లు సమాచారం. 2 నగరాల్లో మెట్రో ప్రాజెక్టు ఏర్పాటుకు ఏపీ మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ వేగంగా ముందుకెళ్తోంది. బుడమేరు వరదకు గండ్లు పడిన ప్రాంతాలను మంత్రి నిమ్మల రామానాయుడు పరిశీలించారు. గతంలో అత్యవసరంగా పూడ్చిన 3 గండ్లు కలిపి రిటైనింగ్ వాల్ నిర్మాణం కోసం పనులు మొదలు పెట్టబోతున్నట్లు వివరించారు. సీజన్ మొదలయ్యేలోగా 3 గండ్ల నిర్మాణ పనులు పూర్తి చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు. బుడమేరు డైవర్షన్ కెనాల్ను 37,500 క్యూసెక్లకు పెంచేలా, పెండింగ్ పనులు పూర్తి చేసేలా ప్రతిపాదనలు సిద్ధం చేశామని స్పష్టం చేశారు. బుడమేరు వరద ఎనికేపాడు మీదుగా కొల్లేరు, ఉప్పుటేరు నుంచి సముద్రంలో కలిసేలా డిపిఆర్ తయారీ దశలో ఉందని వెల్లడించారు. ఏదైతే 3 గంటలకు సంబంధించి 500 మీటర్లు పర్మనెంట్ గా ఒక సీసీ వాల్ నిర్మాణం చేయాలని చెప్పేసి 28 కోట్ల రూపాయలతోటి ఆ వర్క్స్ ని మరి టెండర్స్ పిలిచి ఆ పనులను కూడా మొన్ననే మరి యుద్ధ ప్రాతిపదికన ప్రారంభించమని డీవాటరింగ్ అది జరుగుతూ ఉన్నాయి. ఖచ్చితంగా ఇప్పుడు అధికారులకు అదేవిధంగా ఏజెన్సీలకు కూడా చాలా క్లియర్ గా చెప్పడం జరిగింది. రేపు జూన్ మరి 10వ తారీఖు కల్లా మినిమం సేఫ్టీ లైన్కైనా సరే మీరు ఈ వాల్ని తీసుకుని రావాలి. ఎందుకంటే మాన్సూన్స్ కూడా ఎర్లీగా వస్తాయని చెప్తుంది చేత దానికి అనుగుణంగా ఇప్పుడు ఒక యూనిట్ మాత్రమే పనిచేస్తుంది. ఒక యూనిట్ కాదు, మీరు 3 యూనిట్లు పెట్టుకోండి, 3 షిఫ్ట్లు పెట్టుకోండి. ఖచ్చితంగా రేపు జూన్ 10వ తారీఖు కల్లా ఒక 3 మీటర్స్ వాల్ సేఫ్టీ లైన్లోకి ఖచ్చితంగా తీసుకురావాలని చెప్పేసి ఏజెన్సీకి అధికారులకు కూడా తగినటువంటి ఆదేశాలు ఇవ్వడం జరిగిందని చెప్పి తెలియజేసుకుంటూ ఈ పనుల్ని మన ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ గారు అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి నాయకులు అధికారులతో కూడా సమన్వయం చేసుకుని ఈ వర్క్స్ను కూడా మరి స్పీడప్ చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ అదేవిధంగా ఇంకా బుడమేరికి శాశ్వత ప్రాతిపదికను కూడా మరి వరద ముంపు నుంచి మరి విజయవాడను రక్షించవలసిన అవసరం ఉంది. దానిలో భాగంగానే మరి వెలగలేరు రెగ్యులేటర్ దగ్గర నుంచి ఏదైతే మరి ఓల్డ్ ఛానల్ ఏదైతే ఉందో ఎనికేపాడు యూటీ వరకు ఆ ఓల్డ్ ఛానల్ని కూడా డెవలప్ చేయడానికి అదేవిధంగా ఎలగలేరు రెగ్యులేటర్ నుంచి ఓల్డ్ ఛానల్కి సమాంతరంగా పాత కాలువ అది డెవలప్ చేసి తద్వారా ఒక 20,000-25,000 క్యూసెక్కుల నీరు ఆ యొక్క ఎనికేపాడు యూటీ నుంచి కొల్లేరుకి తీసుకెళ్లేటువంటి విధంగా కూడా ఒక ప్రతిపాదనను ఆ ల్యాండ్ ఈక్వేషన్ అన్నీ కూడా చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఏదైతే బుడమేరు ఈ డైవర్షన్ ఛానల్ ఏదైతే ఉందో ఇది కూడా 37,500 తీసుకెళ్లేటువంటి విధానంలో బ్యాలెన్స్ వర్క్లు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా మరి ఎస్టిమేషన్ చేసుకుని మరి ఇవన్నీ కూడా మరి తయారు చేసుకునేటువంటి డిపిఆర్ని అంతా కూడా ముఖ్యమంత్రి గారి దృష్టిలోని వారం రోజుల్లోనే పెట్టి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్ట్యా ఎందుకంటే దగ్గర ఒక 6,000 నుంచి 8,000 కోట్ల రూపాయల వరకు ఈ వర్క్స్ అన్నిటికీ అయ్యేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇది కేంద్ర ప్రభుత్వం సహకారంతో డిజాస్టర్ మేనేజ్మెంట్ నుంచి మరి ఈ పనులు చేపట్టాలనే ఉద్దేశంతో ఈ యొక్క డిపిఆర్ని కూడా పూర్తి స్థాయిలో ఒక 4 రోజుల్లోనే తయారు చేసి ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా తీసుకెళ్లి కేంద్రం సాయంతో ఈ పనులు పూర్తి చేయడానికి పనిచేస్తామని చెప్పి మీ ద్వారా అందరికి కూడా తెలియజేసుకుంటాం. సమయానికి వైద్యులు అందుబాటులో లేకపోవడం, ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యం వల్ల ఓ నిండు ప్రాణం పోయింది. పోలవరం మండలం కొత్త కుంకాలకు చెందిన థామస్ శిరీష నిండు గర్భిణి. పురిటి నొప్పులు రావడంతో మంగళవారం రాత్రి శిరీష కుటుంబ సభ్యులు ఆమెను పోలవరం ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొచ్చారు. రాత్రి నుంచి ఉదయం వరకు శిరీషను వైద్యులు పట్టించుకోలేదని ఆమె బంధువులు ఆరోపించారు. సమయానికి గైనకాలజిస్ట్ అందుబాటులో లేకపోవడం, వైద్యుల పర్యవేక్షణ కొరవడంతో పురిటి నొప్పులతో బాధపడుతూ ఆసుపత్రిలోనే మరణించిందన్నారు. వైద్యులు సకాలంలో స్పందించి ఉంటే శిరీష ప్రాణాలతో బయటపడేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక్కడ పిల్ల రాత్రి తీసుకొచ్చారు సాయంత్రం టైంకి, ఇప్పుడు దాచారు. డాక్టర్ గారు రాలేదంట, ఇప్పుడు చనిపోయింది. ఏం చేస్తారు ఇలా హాస్పిటల్? ప్రెగ్నెంట్ 10 ఆ టైంకి అండి, 10 గంటలకు తీసుకొచ్చారు. అప్పుడు డాక్టర్లు అందుబాటులో లేరా? నర్సులు ఉన్నారంట. ఇప్పుడు చనిపోయింది. మరి డాక్టర్లకి రాలేదంట. ఇది ఎలాగా 9 ఆ టైంకి చెప్తారంటండి. 9 ఆ టైంకి చెప్పారా? ఈ రోజు 9 వస్తారని చెప్తారంట. మరి రాత్రి వేరే డాక్టర్ ఎవరిని పిలవలేదా? చూడలేదంటండి, ఎవరు చూడలేదంట. ఎవరో పిలవలేదు, సమాచారం ఇవ్వలేదా? రాత్రి తీసుకొస్తే వాత నొప్పులు, దొండకాయ తిన్నారు కదా వేడి చేసి వాత నొప్పులు అన్నారండి. ఇంకా 4 రోజులు ఉంది కదా, అప్పుడే ఏం నొప్పులు వస్తాయి, డేట్ ఇచ్చి చాలా రోజులు ఉంది కదా అన్నారు. అది ఇంజెక్షన్ చేసి సెలైన్ వేసారు, తగ్గింది అన్నారు నొప్పులు. మళ్ళా తెల్లారి గట్ల 4 గంటలు మళ్ళీ నొప్పులు వస్తున్నాయి అంటే
మళ్ళీ ఇంజక్షన్ ఇచ్చారంట. డాక్టర్ గారు రావాలి, చూడాలి, అప్పుడు ఆపరేషన్ చేసేది అన్నారంట. ఎమర్జెన్సీ కూడా ఆ టైం ఉంటే ఎవరైనా ఉంటారని బతుకురా నేను చెప్పండి. అంతే అంతే ఎమర్జెన్సీ అప్పటికప్పుడు చూడాలా. ఏ టైంకి గవర్నమెంట్ హాస్పిటల్ కదండి, గవర్నమెంట్ సంబంధించింది కదా, ప్రైవేట్ కాదు కదా. శాసన మండలి డిప్యూటీ చైర్పర్సన్ పదవికి రాజీనామా చేసిన జకియా ఖానం ఆ వెంటనే వైసీపీని వీడి బీజేపీలో చేరారు. జకియా ఖానంను బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ప్రధాని మోదీ అందరికీ సమాన హక్కులు అమలు చేస్తున్నారని జకియా ఖానం అన్నారు. ముస్లిం మహిళలకు భరోసా ఇచ్చిన ఏకైక ప్రధాని మోదీనే అని కొనియాడారు. ముస్లిం మైనారిటీల నుంచి మంచి సందేశం ఇచ్చేందుకే పార్టీలో చేరినట్లు తెలిపారు. నేను ఒక ధైర్యంగా నిర్ణయాన్ని తీసుకున్నాను. ఎందుకంటే మన దేశ ప్రధాని గారు నరేంద్ర మోదీ గారు కుల మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరిని కూడా తన బిడ్డలుగా భావించి ఏవైతే వాళ్ళు భారతీయులుగా ఉండి భారతీయ పౌరులుగా ఉన్నారో అందరికీ సమానంగా రాజ్యాంగంలో కల్పించిన హక్కులకు తర్వాత సంక్షేమ పథకాలు కానీ అన్నీ కూడా అందిస్తున్న ఒక మంచి ప్రధానమంత్రిగా పేరు తెచ్చుకున్నారు. ప్రత్యేకంగా ముస్లిం మైనార్టీల విషయంలో వస్తే, మహిళల విషయానికి వస్తే త్రిపుల్ తలాక్ కానీ తర్వాత అనేక విషయాలపైన వక్ఫ్ బిల్లులో కూడా చాలామంది పెద్దలు ఆ వక్ఫ్కి సంబంధించిన సంపదను వాళ్లకు మాత్రమే సొంతం చేసుకునేవారు. కానీ అలా కాకుండా పేద వర్గాల్లో కూడా ఆ సంపదలో భాగస్వాములు కావాలా అని ఒక మంచి కోరిక పైన ప్రధాని మోదీ గారు కూడా మంచి నిర్ణయం తీసుకున్నారు. నేను భారతీయ జనతా పార్టీలో ఉండి ముస్లిం మైనారిటీలకు ఒక మంచి మెసేజ్ ఇవ్వాలా అనే ఒక ఉద్దేశంతో ఇప్పుడు భారతీయ జనతా పార్టీలో చేరడం జరిగింది. డొనాల్డ్ ట్రంప్ గారు వారు ఒక ప్రెస్ కాన్ఫరెన్స్లో చెప్పారు, మీరు కనుక యుద్ధాన్ని విరమించుకోకపోయినట్లయితే మీతో జరిపేటువంటి ట్రేడ్ ఏదైతే ఉందో, వ్యాపార లావాదేవీలు ఏవైతే ఉన్నాయో వాటిని మేము సమాప్తం చేస్తామని చెప్పి వారు చెప్పారు. కానీ వారు చెప్పినటువంటి విషయాన్ని ఇవాళ నరేంద్ర మోడీ గారు వారికి గట్టిగా సమాధానం చెప్పారు. మీరు అసలు ఎవరు, మా భారతదేశ ఆంతరిక వ్యవహారాల్లో కలిగించుకునేటువంటి అవసరము లేదు, మీకు ఆ హక్కు లేదు. మీరు వ్యాపార లావాదేవీలు, ఉగ్రవాదాన్ని ఒకే గాడి మీద మీరు ఈ రెండింటినీ కూడా చూసేటువంటి అవకాశం లేదు. కనుక మీ బెదిరింపులకి మేము బెదిరిపోమని చెప్పి వారు చెప్పారు. అదేవిధంగా ఏదైతే న్యూక్లియర్ బాంబ్ మా దగ్గర ఉన్నది అని చెప్పి పాకిస్తాన్ మన బెదిరిస్తుందో ఆ బెదిరింపుకు కూడా భారతదేశం లొంగదు, బెదిరిపోదు అని చెప్పి ఒక గట్టి సందేశాన్ని ప్రధాని నరేంద్ర మోడీ గారు ఇచ్చారు. భారతీయ జనతా పార్టీ మతతత్వ పార్టీ అని చెప్పి విపక్ష నాయకులు మా మీద ఏమైనా విమర్శ చేయొచ్చేమో కానీ ఎప్పుడు కూడా భారతీయ జనతా పార్టీ ఆ రకంగా వ్యవహరించలేదు. అందరినీ భారతీయులు అనేటువంటి ఒక భావనతోటి ప్రతి ఒక్కరికి సంక్షేమాన్ని అందిస్తున్నటువంటి సందర్భంలో ఆ యొక్క మనోభావాన్ని గుర్తించి ఇవాళ జాకియా గారు భారతీయ జనతా పార్టీలో చేరుతున్నటువంటి సందర్భంలో వారిని నేను హృదయపూర్వకంగా పార్టీలోకి ఆహ్వానిస్తూ వారికి నా శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం, జై హింద్. అయితే గత కొన్ని నెలల క్రితం ఈ శాసన మండలిలో మాట్లాడుతున్నప్పుడు వారిని నేను చూస్తూ ఉన్నాను. అనేక విషయాల మీద చాలా నిర్మాణాత్మకంగా, తక్కువ మాట్లాడినా నిర్మాణాత్మకంగా మాట్లాడుతుంటారు. ఒకానొక సందర్భంలో ఒక విషయం మీద డిబేట్ జరుగుతున్నప్పుడు ఆవిడ వచ్చి తన వైపు, తన అభిప్రాయాన్ని చాలా స్పష్టంగా వారు చెప్పడం జరిగింది. అంటే చెప్పదలుచుకున్న విషయాన్ని చాలా సూటిగా, స్పష్టంగా, ఎందుకంటే తక్కువ మాట్లాడుతుంటారు కాబట్టి వారి ఇది నాకు తెలియకుండా ఉండేది. కానీ ఆ రోజు చాలా స్పష్టంగా, సూటిగా తను చెప్పాలనుకున్న విషయాన్ని వారు చెప్పడం జరిగింది. అటువంటి జకియా గారు ఇవాళ పార్టీలోకి రావడం చాలా సంతోషకర పరిణామం నేను భావిస్తున్నాను. శ్రీకాళహస్తి నియోజకవర్గంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో 17 మంది గాయపడ్డారు. తిరుపతి నుంచి శ్రీకాళహస్తికి వెళ్తున్న పర్యాటకుల బస్సు బోల్తా పడింది. బెంగళూరుకు చెందిన భక్తులు తిరుమల దర్శనం అనంతరం శ్రీకాళహస్తి వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. అతి వేగంతో అదుపు తప్పిన ట్రావెల్ బస్సు రోడ్డు పక్కన ఉన్న డివైడర్ను ఢీకొట్టడంతో బస్సులోని ప్రయాణికులు గాయపడ్డారు. వెంటనే స్థానికులు గాయపడిన వారిని తిరుపతి ఆసుపత్రికి తరలించారు. అదేవిధంగా ఉదయం ఏర్పేడు మండలంలోని మేర్లపాక వద్ద ఆగి ఉన్న లారీని కోళ్ల లోడుతో వెళ్తున్న మరో లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో 2 మృతి చెందారు. ధాన్యం కొనుగోలు జరిగిన వెంటనే తమ ఖాతాలో డబ్బులు జమ అవుతున్నాయంటూ కోనసీమ జిల్లా రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రబీలో 5,50,000 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని జిల్లా రైతులు ఉత్పత్తి చేశారు. మొదటి దశలో మొత్తం 3 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ధాన్యం కొనుగోలు చేసిన 6 గంటల నుంచి 48 గంటల్లోగా
రైతుల ఖాతాలో డబ్బులు జమ అవుతున్నాయని రైతులు తెలిపారు. జిల్లాలో రైతుల నుంచి రబీలో ఇంతవరకు 1,72,000 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసింది. 4 ఎకరాలు వరిసేను ఊడుస్తున్నానండి. గత ప్రభుత్వంలో మాకు 2 నెలలకి 3 నెలలకి పడి డబ్బులు ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చాక మాకు ధాన్యం కూడా చాలా సులువుగా చూసుకుంటున్నారు. 24 గంటల్లో డబ్బులు పడుతున్నాయండి. మాకు చాలా సంతోషంగా ఉంది. అప్పుడు నెంబర్ గురించి ఇబ్బంది పెట్టేవారండి. 14%, 16% నెంబర్ రావాలని. ఇప్పుడు ఆ ఇబ్బంది ఏమీ లేదు. బాగా కొంటున్నారు, బాగా చూసుకుంటున్నారు. డబ్బులు కూడా 24 గంటలు పడుతున్నాయి. గత ప్రభుత్వంలో అయితే మనకి నెల అలా పట్టిదండి ధాన్యానికి డబ్బులు. ఈ ప్రభుత్వంలో 24 గంటలు, మినిమం 24 గంటలు డబ్బులు వెంటనే పడిపోతున్నాయి. ఇప్పుడు ఇబ్బంది లేదండి, వెంటనే పట్టేస్తున్నారు. అప్పుడు సంచులని అయ్యని ఇవన్నీ ఇబ్బంది పెట్టేవారు. సంచులు లేవని, అవి లేవని, ఇవి లేవని, ట్రాక్టర్లు లేవని. ఇప్పుడు అయితే ఇంకా ఇబ్బంది లేకుండా అన్నీ సక్రమంగా జరుగుతున్నాయి. మిల్లుల కాడ మిల్లర్స్ కూడా మమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా ధాన్యం తీసుకుంటున్నారు. అన్ని రకాలుగా రైతుకి అనుకూలమైన విధానం ఉంది కూటమి ప్రభుత్వం. ఇప్పుడు 3 నెలలు పట్టిదండి, 2 నెలలు పట్టిది. రైతుకి ఇబ్బంది అయ్యేదండి, రైతు ఖర్చులకి ఇబ్బంది అయ్యేది. ధాన్యం అనేది పట్టిన దాకా ఉండి మిల్లుల కాడికి వెళ్ళి కటింగుల కింద 200, 100 కటింగుల కింద తీసేసుకునేవారు మిల్లర్స్. ఇప్పుడు అలాంటిది ఏమి లేదు. సాఫీగా ధాన్యం అనుకూలంగా తీసుకుంటున్నారు. ప్రభుత్వంలో 24 గంటలు డబ్బులు పడుతున్నాయి. రైతుకి చాలా బాగుంది. శ్రీరామిరెడ్డి తాగునీటి పథకం కార్మికులు చేస్తున్న నిరవధిక సమ్మె కారణంగా ఉమ్మడి అనంతపురం జిల్లాలో 40 రోజులుగా దాహం కేకలు మిన్నంటాయి. ఉమ్మడి జిల్లాలోని సుమారు 850 గ్రామాల్లో కుళాయిలకు తాగునీరు నిలిచిపోయినా అధికారులు కనీస చర్యలు చేపట్టడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. బకాయి వేతనాలు, పీఎఫ్ కోసం ప్రాజెక్టులో పనిచేసే కార్మికులు కొంతకాలంగా సమ్మెకు దిగారు. వైసీపీ హయాంలో అప్పటి ఎమ్మెల్యేలు కొందరు వారి బంధువులను కాంట్రాక్టర్లుగా నియమించారు. వారు కార్మికుల సంఖ్యను అధికంగా చూపడమే కాకుండా మృతి చెందిన కార్మికుల పేరు మీద కూడా వేతనాలు కాజేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. కార్మికుల వేతనాలు ప్రతి నెల మినహాయించిన 30 నెలల పీఎఫ్ సొమ్మును ఎగ్గొట్టేశారని కార్మికులు ఆరోపిస్తున్నారు. బకాయి వేతనాలు, పీఎఫ్ సొమ్ము చెల్లించాలంటూ 40 రోజులుగా సమ్మె కొనసాగిస్తున్నారు. బకాయి వేతనాలు అడిగితే క్రిమినల్ కేసులు పెట్టిస్తామని వైసీపీ కాంట్రాక్టర్లు బెదిరిస్తున్నారని కార్మికులు వాపోతున్నారు. సమ్మెపై అధికారులు మంగళవారం కార్మికులతో జరిపిన చర్చలు విఫలం కావడంతో సమ్మె కొనసాగనున్నట్లు కార్మికులు ప్రకటించారు. ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని కార్మికులకు న్యాయం చేయకపోతే తాగునీటి సమస్య మరింత జటిలమయ్యే ప్రమాదముందని సర్పంచుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. రాయదుర్గంకి, కళ్యాణదుర్గంకి డ్యాముకు గాను 6 నెలల బకాయిలు, 40 నెలలు, 30 నెలలు పీఎఫ్ పెండింగ్ ఉన్నాయి. కాంట్రాక్టులు ఎవరు కానీ మాకు సరైన స్పందన లేదు. అలాగే మాకు 6 నెలల జీతాలు బకాయి ఉంటే 2023 డిసెంబరు, 24 జనవరి ఇప్పటి వరకు కానీ దాదాపు సంవత్సరం పైగా మాకు ఇంతవరకు ఆ జీతాలు ఏమంటే అధికారులు కానీ ఎవరే కానీ ఎటువంటి స్పందన లేదు. ఆర్డీఓ గారు వచ్చారు, ఫలానా తేదీ 10వ తేదీ, స్పష్టత లేని ఆమె ఇస్తూ ఎటువంటి ఆధారం లేకుండా ఇది చేస్తున్నారు. కావున మేము సమ్మె ఇలాగే కొనసాగుతుందని చెప్పేసి నిర్ణయించడం జరిగింది. నేను శ్రీరామిరెడ్డి వాటర్ వర్కర్స్లో పనిచేస్తున్నాను. 15 సంవత్సరాలుగా పనిచేస్తున్నాను ఆపరేటర్గా. మాకు జీతాలు బకాయి పడినటువంటి మొత్తం 6 నెలల జీతాలు, 40 నెలల పీఎఫ్ అయినా కూడా ఇంతవరకు అధికారులు ఎవరు కూడా మమ్మల్ని పట్టించుకోలేదు. రాజకీయ నాయకులైనా, కలెక్టర్ అయినా పోయినాము, రిప్రజెంటేషన్ ఇచ్చినాము, ఎన్ని చేసినా కూడా వాళ్ళు మమ్మల్ని అదే పట్టించుకోలేదు. తొందరలోనే మాకు జీతాలు వేసి మమ్మల్ని మోటార్లు రన్ చేసుకోవాలని చేపియాలని మేము కోరుకుంటున్నాం. మేము ఏప్రిల్ 6వ తేదీన అర్ధరాత్రి నుండి సమ్మెలోకి వెళ్ళడం జరిగింది. సమ్మెలోకి వెళ్ళడానికి కారణం మాకు రావాల్సినటువంటి 5 నెలల జీతాలు, 30 నెలల పీఎఫ్ బకాయిల కోసము అనేకమైన సార్లు కలెక్టర్ గారికి, ప్రజాప్రతినిధులకు మెమొరండాలు ఇవ్వడం జరిగింది. అనేకమైన సార్లు ఇచ్చినప్పటికీ కూడా మా సమస్యలు పరిష్కారం కానందున మేము గత్యంతరం లేని పరిస్థితుల్లో సమ్మెకు వెళ్ళడం జరిగింది. మాకు జీతాలు, పీఎఫ్ ఇచ్చేంత వరకు సమ్మెను ఈ విధంగా కొనసాగిస్తామని, ఇచ్చేటట్లు కలెక్టర్, ఆర్డబ్ల్యూఎస్ అధికారులు, కలెక్టర్ గారు మా చర్యలు తీసుకొని మా బకాయిలు వేసి మా కుటుంబాలను ఆదుకోవాలని కోరుకుంటున్నాం. కడపలో మహానాడు నిర్వహణపై మంత్రి నారా లోకేష్ సమావేశం నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్లో ఈ సమావేశం జరిగింది. ఇందులో మంత్రులు నారాయణ, గొట్టిపాటి రవికుమార్, అనగాని సత్యప్రసాద్, డోలా బాల వీరాంజనేయ స్వామి, ఫరూక్ అబ్దుల్లా పాల్గొన్నారు. మహానాడు ఎన్ని రోజులు నిర్వహించాలనే అంశంపై భేటీలో చర్చించారు. మహానాడు నిర్వహణ ఏర్పాట్ల బాధ్యతలను మంత్రులకు లోకేష్ అప్పగించారు. మధ్యాహ్నం పొలిట్ బ్యూరో సమావేశంలో మహానాడు నిర్వహణ ఏర్పాట్లపై మంత్రుల కమిటీ నివేదిక ఇవ్వనుంది. నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం విక్రమసింహపురి విశ్వవిద్యాలయంలో ఆల్ ఇండియా యూనివర్సిటీ స్థాయి
సాఫ్ట్ బాల్ పోటీలు ఉత్సాహంగా జరుగుతున్నాయి. 10 రోజులుగా జరుగుతున్న ఈ పోటీల్లో జాతీయ, అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులు పాల్గొన్నారు. కళాశాలలో 30 రోజులు శిక్షణ ఇచ్చి అనంతరం పోటీలు నిర్వహించారు. క్రీడాకారులను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం వేసవి శిక్షణా శిబిరాలు నిర్వహించి పోటీలు నిర్వహిస్తోంది. నేను ఆల్ ఇండియా ఇంటర్ యూనివర్సిటీకి సెలెక్ట్ కావడం నాకు చాలా సంతోషకరంగా ఉంది. నేను ఇంతకుముందు ఢిల్లీలో ఒకసారి నేషనల్స్ ఆడినా. స్టేట్ మీట్లో మన 13 జిల్లాలో దగ్గర 11 జిల్లాల్లో ఆడుంటాను. ఈ సాఫ్ట్ బాల్ గేమ్ ఎంతో కష్టంగా ఉంటుంది. గేమ్ ఖర్చుతో కూడిన గేమ్. మా స్వార్ ద్వారా మేము వాళ్ళ ప్రోత్సాహంతో మేము ముందుకు వచ్చాము. ప్రభుత్వం కూడా ఈ గేమ్ని గుర్తించి ఇంకా ఇతర కుటుంబాల నుంచి మంచి ప్లేయర్లు వాళ్ళు ప్రభుత్వం వాళ్ళని ప్రోత్సహిస్తే వాళ్ళు కూడా మంచి ప్లేయర్లుగా ఇంకా రూపొందిస్తారు. ఆల్ ఇండియా టోర్నమెంట్ ఇది తొలిసారిగా మన ఏపీ రాష్ట్రంలోనే తీసుకున్నటువంటి విక్రమసింహపూర్ యూనివర్సిటీ తీసుకుంది. ఇది అంటే దీన్ని ఏమంటారంటే సాఫ్ట్ బాల్ అంటారు దీన్ని. ఇది చాలా టఫ్ గేమ్ అండి మామూలుగా చెప్పాలంటే. అంటే దాదాపు దీన్ని మెయిన్ ప్లేయర్స్ ఒక 9 మంది ఆడతారు. మొత్తం టీం మొత్తం కావాలంటే ఒక 16 మంది దాకా దీంతో పాల్గొనే అవకాశం ఉంది. ముందుగా మాకు డిగ్రీ కాలేజ్ లెవెల్లో జరిగినటువంటి ఈ సంస్థలకు గాను టోర్నమెంట్ అనేది కండక్ట్ చేసిన తర్వాత ఇక్కడ సెలక్షన్ అనేది తీయడం జరుగుతుంది. తీసిన తర్వాత మెయిన్ 16 మందిని అనేది సెలెక్ట్ చేయడం జరుగుతుంది. అంటే ఈసారి మనం ఇక్కడ తీసుకున్నాం కాబట్టి టోర్నమెంట్ని కాబట్టి దాదాపు ఒక 1 నెల రోజులు ఇక్కడ టోర్నమెంట్ అనేది మాకు క్యాంప్ అనేది కండక్ట్ చేసి ఉన్నటువంటి స్కిల్ అనేది మాకు నేర్పించి ఈ రోజున ఇంత బాగా ఆడి దాదాపుగా ప్రథమ స్థానం దాకా వచ్చామంటే దానికి కారణంగా మా కోచ్ల గారిని చెప్పుకోవడం జరుగుతుందండి. ఇక్కడ సాఫ్ట్ బాల్ టోర్నమెంట్కి కాలేజ్ విక్రమసింహపూర్ యూనివర్సిటీ తరఫున మేము అందరం వచ్చాము. మన దేశంలో అన్ని రాష్ట్రాల నుంచి గర్ల్స్ టీమ్స్ వచ్చాయి. అందరం ఆడుతున్నాము. గవర్నమెంట్ నుంచి మాకు కొంచెం సపోర్ట్ ఉంటే మేము ఇంకా బాగా ఆడి మంచి రిజల్ట్ గవర్నమెంట్కి తెస్తాము. సుప్రీంకోర్టు 52వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ బిఆర్ గవాయ్ ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రపతి భవన్లో జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆయనతో ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి ఉపరాష్ట్రపతి ధన్ఖడ్, లోక్సభ స్పీకర్ ఓం బిర్లా, ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు తదితరులు హాజరయ్యారు. జస్టిస్ కేజీ బాలకృష్ణన్ తర్వాత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టిన రెండో దళిత వ్యక్తిగా జస్టిస్ బిఆర్ గవాయ్ రికార్డులకెక్కారు. మహారాష్ట్రలోని అమరావతిలో 1960 నవంబర్ 24న జన్మించిన గవాయ్ 1985 మార్చి 16న న్యాయవాదిగా వృత్తి జీవితం ప్రారంభించారు. అంచెలంచెలుగా ఎదిగి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టిన జస్టిస్ గవాయ్ ఈ ఏడాది నవంబర్ 23 వరకు సీజేఐగా కొనసాగనున్నారు. 2003 నవంబర్ 14న బాంబే హైకోర్టులో అదనపు న్యాయమూర్తిగా నియమితులైన జస్టిస్ గవాయ్ 2005 నవంబర్ 12న శాశ్వత న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. అక్కడి హైకోర్టు ప్రధాన ధర్మాసనం ఉన్న ముంబైతో పాటు నాగపూర్, ఔరంగాబాద్, పనాజీ ధర్మాసనాల్లో సేవలందించారు. 2019 మే 24న సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. 6 ఏళ్లలో జస్టిస్ గవాయ్ సుమారు 700 ధర్మాసనాల్లో భాగస్వామిగా ఉండి అనేక కేసులను విచారణ చేశారు. పాకిస్తాన్తో సైనిక ఉద్రిక్తతలు తగ్గుముఖం పట్టిన వేళ భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ ఇవాళ ఢిల్లీలో సమావేశమైంది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరుగుతున్న ఈ భేటీలో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, కేంద్ర హోంమంత్రి అమిత్ షా పాల్గొంటున్నారు. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ సమావేశం కావడం ఇది 4వసారి. ప్రధాని మోదీ నిన్న ఆకస్మికంగా పంజాబ్లోని ఆదంపూర్ వైమానిక కేంద్రాన్ని సందర్శించిన తర్వాత జరుగుతున్న ఈ భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. గంటన్నర సేపు ఆదంపూర్ వైమానిక కేంద్రంలో కలియ తిరిగిన ప్రధాని ఆపరేషన్ సింధూర్లో పాల్గొన్న సైనికుల భుజం తట్టారు. ఉగ్రవాదానికి అండదండగా ఉంటే దండన తప్పదని పాకిస్తాన్కు ప్రధాని మోదీ గట్టి హెచ్చరిక చేశారు. కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్కు భద్రత పెంచారు. ఢిల్లీలోని ఆయన నివాసం చుట్టూ భద్రతను కట్టుదిట్టం చేయడంతో పాటు 2 బుల్లెట్ ప్రూఫ్ కార్లు కూడా కేటాయించినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని ప్రభుత్వ వర్గాలు ధృవీకరించాయి. భద్రతా సమీక్ష తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నాయి. ప్రస్తుతం జెడ్ కేటగిరీ భద్రత కలిగిన కేంద్ర మంత్రి జయశంకర్కు సిఆర్పీఎఫ్ కమాండోలు రక్షణగా ఉన్నారు. 33 మంది కమాండోల బృందం ఆయనకు 24 గంటలు భద్రత కల్పిస్తుంది. పహల్గామ్ దాడి, ఆపరేషన్ సింధూర్ తర్వాత భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు నెలకొన్న వేళ విదేశాంగ మంత్రి జయశంకర్కు భద్రత పెంచడం ప్రాధాన్యం సంతరించుకుంది. 2023 అక్టోబర్లో జయశంకర్ భద్రతను వై కేటగిరీ నుంచి జెడ్ కేటగిరీకి పెంచారు. ఇప్పుడు పాక్తో ఉద్రిక్తతల నేపథ్యంలో మరోసారి ఆయనకు భద్రత పెంచినట్లు తెలుస్తోంది. అరుణాచల్ ప్రదేశ్లోని కొన్ని ప్రాంతాలకు చైనా తమ పేర్లు పెట్టడంపై భారత్ తీవ్రంగా మండిపడింది. ఇది వృధా, అహంకారపూరిత చర్యగా అభివర్ణించింది. అరుణాచల్ ప్రదేశ్లో కొన్ని ప్రాంతాలకు చైనా పేర్లు పెట్టిన విషయం తమ దృష్టికి వచ్చిందన్న భారత్ అది వృధా ప్రయత్నమని పేర్కొంది. అలాంటి ప్రయత్నాలను
నిర్ద్వంద్వంగా తిరస్కరించే తమ వైఖరిలో ఎలాంటి మార్పు లేదని స్పష్టం చేసింది. పేర్లు పెట్టడం ద్వారా తిరస్కరించలేదని, వాస్తవాలను మార్చలేదని చైనాకు గట్టిగా చురకలు వేసింది. అరుణాచల్ ప్రదేశ్ ఎప్పటికీ భారత్ నుంచి విడదీయలేని అంతర్భాగమని విదేశాంగ శాఖ చైనాకు గుర్తు చేసింది. అరుణాచల్ ప్రదేశ్ తమ భూభాగమని వాదిస్తున్న చైనా 2017 నుంచి అనేక ప్రాంతాల పేర్లు మార్చి మ్యాప్లను విడుదల చేయడం పరిపాటిగా మారింది. 2024లో కూడా అరుణాచల్ ప్రదేశ్లోని 30 ప్రదేశాలకు చైనా కొత్త పేర్లతో జాబితా విడుదల చేయగా భారత్ తోసిపుచ్చింది. హమాస్ అగ్రనేత యాహ్యా సిన్వర్ సోదరుడు మహమ్మద్ సిన్వర్ లక్ష్యంగా దక్షిణ గాజాలోని ఆసుపత్రిపై ఇజ్రాయెల్ దాడులు చేసింది. గతేడాది అక్టోబర్లో ఐడిఎఫ్ జరిపిన దాడిలో యాహ్యా సిన్వర్ హతమైన తర్వాత మహమ్మద్ సిన్వర్ అనధికారికంగా హమాస్ నేతగా కొనసాగుతున్నట్లు సమాచారం. ఇజ్రాయెల్ జరిపిన దాడిలో 6 పాలస్తీనియన్లు మృతి చెందడంతో పాటు 40 మంది గాయపడినట్లు పాలస్తీనా ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఖాన్ యూనిస్ నగరంలోని ఐరోపా ఆసుపత్రి కింద భూగర్భంలో కొనసాగుతున్న హమాస్ కమాండ్ సెంటర్ లక్ష్యంగా ఈ దాడులు చేసినట్లు ఐడిఎఫ్ ప్రకటించింది. మహమ్మద్ సిన్వర్ హమాస్ మిలిటరీ వింగ్లో సుదీర్ఘకాలంగా పనిచేస్తున్నాడు. పెద్దగా బయటకు కనిపించని ఇతడు ఇజ్రాయెల్ జరిపిన పలు దాడుల నుంచి తప్పించుకున్నాడు. అతడి కోసం నెతన్యాహు సేనలు వేట కొనసాగిస్తున్నాయి. పాకిస్తాన్ అదుపులో ఉన్న బీఎస్ఎఫ్ జవాన్ పూర్ణకుమార్ షా 3 వారాల తర్వాత విడుదలయ్యాడు. ఉదయం 10:30 గంటలకు అట్టారీ వాఘా సరిహద్దు వద్ద బీఎస్ఎఫ్ జవాన్ పూర్ణం కుమార్ షాను పాక్ రేంజర్లు అప్పగించినట్లు సైనిక వర్గాలు తెలిపాయి. ప్రోటోకాల్ ప్రకారం అప్పగింత ప్రక్రియ జరిగినట్లు బీఎస్ఎఫ్ అధికార ప్రతినిధి తెలిపారు. ఏప్రిల్ 22న పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత మరుసటి రోజు ఫిరోజ్పూర్ సెక్టార్లో భారత్ పాక్ అంతర్జాతీయ సరిహద్దు వెంట విధులు నిర్వహిస్తున్న బీఎస్ఎఫ్ జవాన్ పూర్ణం కుమార్ పొరపాటున పాక్ భూభాగంలోకి వెళ్లడంతో దాయాది దేశం రేంజర్లు ఆయనను అదుపులోకి తీసుకున్నారు.